పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన వైసీపీ నియోజకవర్గంలో పార్టీ నేతలందరినీ ఏకతాటిపైకి తెస్తోంది. అసంతృప్తితో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పిఠాపురంలో వంగ గీత గెలుపు కోసం కృషి చేయాలని దొరబాబును కోరారు జగన్. అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని చెప్పారు దొరబాబు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉండడంతో వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పవన్ ను ఓడించేందుకు అందరూ కలిసి పనిచేసేలా వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా నిన్న కూడా వైసీపీ నేతలు సీఎం జగన్ ను కలిశారు. ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి దొరబాబును ఆహ్వానించలేదు. ఆయన అసంతృప్తికి గురవడంతో పిలిపించి మాట్లాడారు సీఎం జగన్. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై చేయి సాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు సీఎం జగన్. ఇందులో భాగంగా కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతను రంగంలోకి దింపుతున్నారు. అయితే దొరబాబు నుంచి వ్యతిరేకత రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దొరబాబును బుజ్జగించి వంగ గీతకు సహకరించేలా ఒప్పించారు. వర్గం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో నెగ్గించే బాధ్యత తీసుకుని నెగ్గించి తీసుకురావాలని చెప్పడం జరిగింది. తప్పకుండా ఏదైతే సపోర్ట్ చేస్తానని చెప్పాను, నెగ్గించి తీసుకొస్తాను.